అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెరిటేజ్ వాక్ను ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పర్యాటక శాఖతో పాటు పలు సంస్థలు ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల వాక్ నిర్వహించారు. విజయవాడ బాపు మ్యూజియం నుంచి మొగల్రాజుపురం గుహల వరకు వాక్ జరిగింది. బాపు మ్యూజియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టేట్స్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి.